హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇవి చాలా బాగుంటాయండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఈ స్నాక్ అనేది టమాటా కచప్తో కానీ టమాటా సాస్తో కానీ తిన్నా చాలా బాగుంటాయండి. మనకు చేయడం కూడా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. అన్నీ హెల్త్కి సంబంధించినవేనండి. పిల్లలకి ఈజీగా పెట్టేయచ్చు ఈ స్నాక్ అనేది. ఒక 2-3 ఆలుగడ్డలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఉడికించుకోండి. మరీ మెత్తగా ఉడికించుకోకండి. పప్పు మెదిపే కర్రతో కానీ లేదంటే చేత్తో కానీ మెల్లమెల్లగా వాటిని స్మాష్ చేయండి. మరీ మెత్తగా గుజ్జు గుజ్జులాగా చేయకుండా అక్కడక్కడ పలుకుల్లాగా ఉండనివ్వండి. తింటుంటే చాలా బాగుంటుంది. ఒక 2 క్యారెట్లు చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ ముక్కలండి చిన్న చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. చిన్నగా తరిగిన అల్లం కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు రెమ్మలు కూడా 2 చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ధనియాల పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న కార్న్ అండి, స్వీట్ కార్న్ దీంట్లో వేసుకోండి. మీకు స్వీట్ కార్న్ ఇష్టం లేకపోతే బఠానీ అయినా ఉడికించి వేసుకోవచ్చండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి కారం అనేది. పిల్లలు కొంచెం స్పైసీ తక్కువగా ఇష్టపడతారు కాబట్టి చూసి వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు చేత్తోనే ఉప్పు, కారం, కొత్తిమీర, ఆలు అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ స్నాక్లో మాత్రం ఖచ్చితంగా క్యారెట్ను క్యాప్సికమ్ ముక్కలు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. మిగతావన్నీ మీకు ఆప్షనల్ మాత్రమే. చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు కలిపితే మొత్తం కలిసిపోతుందండి. నేను సగం వరకు వేరే బౌల్లో పెట్టానండి, దీంట్లో పడట్లేదని. ఇలా కలిపిన పిండిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి ఈ స్నాక్లోకి మనకు క్రిస్పీగా రావడానికి ఉంటుందండి. ఇప్పుడు పిండి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకోండి. క్యారెట్ అంటే చిన్నగా చేసుకొని మధ్యలో హోల్ చేసుకునే అవసరం లేదండి. ముందే సేమియా ఒక బౌల్లో వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు 2 వైపులా సేమియా అంటుకునేలా ముంచండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా చేసేయండి. మరి కొద్దిగా పిండి తీసుకొని మొత్తం అలాగే చేసి పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి. మనకు చేతికి ఏమీ అంటుకోదండి. మీకు చేతికి కొంచెం అంటుకున్నట్టుగా ఉంటే ఆయిల్ కానీ లేదంటే నీళ్ళలో కానీ చేయి తడుపుకోండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసేయండి. మీకు కడాయిలో ఎన్నైతే పడతాయో అన్నే వేసేయండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. గ్యాస్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కాల్చుకోవాలండి. వీటిని వేసిన వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం పాటు వేగిన తర్వాత మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి తిప్పేసుకోండి. 2 వైపులా కూడా మనకు క్రిస్పీ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి. అప్పుడే క్యారెట్ కానీ క్యాప్సికమ్ ముక్కలు కానీ లోపల బాగా ఉడికిపోతాయి. మనకు పూర్తిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత వీటిని జాలి లాంటి కంటైనర్లకు తీసుకోండి. మనకు ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకు వెళ్ళిపోతుందండి. ఇలాగే నెక్స్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. వీటిని కూడా వెంటనే టర్న్ చేయకుండా 1 నిమిషం పాటు వేగిన తర్వాత వీటిని తీసేయండి. మీకు సేమియా అనేది ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా వేసేయండి. డైరెక్ట్గా చేసి సేమియా అద్దుకోకుండా. సేమ్ వీటిలాగానే ఇవి కూడా క్రిస్పీగానే ఉంటాయండి. మీకు ఇష్టం ఉంటే సేమియాతో వేసుకున్నా కూడా బాగుంటాయి. నేను ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి. పైన సేమియా కూడా చాలా క్రిస్పీగా వచ్చిందండి. సేమియాతో చేసిందే బాగుంది నాకైతే. లోపల క్యారెట్ కానీ క్యాప్సికమ్ ముక్కలు కానీ బాగా ఉడికిపోయాయి. కార్న్ కూడా చాలా బాగుందండి దీంట్లోకి. వీటిని ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే టమాటా కచప్ టమాటా సాస్తో కూడా తినేయచ్చండి. సేమియా అద్దకుండా చేసిన వాటిని ఇలా వచ్చాయండి నాకు. ఇవి కూడా చాలా టేస్టీగానే ఉన్నాయండి. ఇవి 2 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.